దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు 158వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. దానిలో పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి జీవిత చివరిదాకా వచ్చేసాం. అయితే వేదాల్లో ఏముంది అనేది నేను స్టడీ చేసినటువంటి అవగాహన మేరకు మీ ముందుకు తీసుకొస్తాను. ఇది కేవలం మీ యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం, అలాగే అనేక మందికి మీరు ఈ విషయాలు తెలియపరిచే విధంగా ఉంచడం కోసం దేవుడి యొక్క ప్రేరణ ఈ మాటలు మీకు చెప్పడం జరిగింది. దేవుడికి పక్షపాతం లేదు, అన్ని జనుడి వల్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు అని చెప్పే విధంగా ఫలానా 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 బిలాము దగ్గర నుంచి తీసుకుని వీళ్ళందరి గురించి కూడా దేవుడు మొత్తం ఆదాము హవ్వ సృష్టించేసిన దగ్గర నుంచి కూడా ఎవరెవరితో మాట్లాడాడో మీకు తెలియపరచుటకు వచ్చా. అనేక మంది అన్యజనులు, కోరేష్ రాజు, నెబుకద్నెజరు రాజు, అలాగే బిలాము ప్రవక్త, అలాగే మరి నోవా గారితో మాట్లాడాడు, అంతకు ముందు కూడా మాట్లాడాడు, హనోక్ గారితో మాట్లాడాడు. దేవుడు అనేక మంది ద్వారా దేవుడు మాట్లాడాడని మీకు చెప్పడం జరిగింది. ఈ యొక్క వచనాలన్నీ మీకు చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడికి పక్షపాతం లేదు, అన్ని చోట్ల ఆయన బయలుపరచుకోవడం అనేది వాస్తవం. భారతదేశంలో కూడా ఆయన బయలుపరచుకున్నాడు. అయితే పురుష సూక్తములో దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త అని బయలుపరచబడుతుంది అని ఒక పండితుడు, పండితుడు మీరు పురుష సూక్తం అంతా స్టడీ చేయండి అని చెప్పడం జరిగింది. నాకు దాన్ని అంతా నేను స్టడీ చేసే, ఎందుకంటే మనం వాస్తవాలు గ్రహించిన తర్వాతే నేను ప్రభువు మీద బాగా నిర్ధారణ చేసుకున్న తర్వాత అనేక మందికి చెప్పడం జరుగుతుంది. నేను ఆయనకి చెప్పాను, సృష్టికర్త అనేటువంటి దాంట్లో మీరు సృష్టికర్త ఈయన అని చెప్పే స్థితిలో మీరు ఎక్కడ ఉన్నట్టు నాకు అనిపించట్లే. అంటే నాకే తెలియదు, నేను హిందువుగా 60 సంవత్సరాలు ఉన్నాను. సృష్టికర్త ఈయన అని నాకు ఎవరు ఫలానా అని ఎక్కడ నిర్ధారణ కాలేదు. నేను అందుకే అన్వేషిస్తూ వచ్చేవాడిని. మరి బమ్మెర పోతన గారు రాసినటువంటి ఒక పద్యం మీ ముందుకు తీసుకొస్తాను. ఆ పద్యంలో ఆయనే ఇప్పుడు 700 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఆయన అనేక గ్రంథాలు చదివాడు, అనేక శాస్త్రాలు చదివాడు, మరి వేదాలు కూడా చదివే ఉంటాడు పండితుడు. ఆయన రాసినటువంటి దాంట్లో సృష్టికర్త ఆయనకి తెలియక సృష్టికర్త ఎవరో ఆయనకే ప్రార్థన చేస్తున్నా అన్నాడు. ఆ పద్యం ఒకసారి మీ ముందుకు తీసుకొస్తున్నా. ఆ పద్యం మీరు మర్చిపోయి ఉంటారు, చిన్నప్పుడు మేము అందరూ చదువుకున్నవే, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ మేము డైలీ ప్రేయర్లో స్కూల్లో పాడేవాళ్ళం ఆ పద్యం. ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లేనమై, ఎవ్వని యందుడెందు పరమ ఈశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్ అనేది పద్యం. మహాపురుషుడు దీని అసలు పేరు, దీని పురుష సూక్తం అంటారు. ఈ యొక్క ఋగ్వేదంలో ఉన్నటువంటి 16 మంత్రాలు ఉంటాయి. దీంట్లో మహాపురుషును నారాయణుడనే మహర్షి దర్శించాడు. ఈ యొక్క పురుష సూక్తాన్ని వివరంగా రాసడం జరిగింది. దాంట్లో 16 మంత్రాలు ఉన్నాయి. ఆ 16 మంత్రాల్లో నేనైతే ఒక 8 మంత్రాలు చదువుతాను. చదివి ఆ దాంట్లో సృష్టికర్త ఎవరు అనిపిస్తుందో, మీకెవరు అనిపిస్తుందో కూడా మీరు ఆలోచించుకోవచ్చు. దాంట్లో సృష్టికర్త యేసు ప్రభు తప్ప ఇంకొకరెవ్వరు బోధపట్ల ఆ 16 మంత్రాల్లో కూడా. పోనీ కొంతమంది యేసు ప్రభు కూడా మాకు బోధపట్లంటే వేరే విషయం, కానీ ఫలానా వాళ్ళు ఈయన కాక ఫలానా వాళ్ళు యేసు ప్రభు అని మా ఈ యొక్క సృష్టికర్త అని తెలియట్లా. అందుకే ప్రత్యేకంగా ఈ పురుష సూక్తంలో ఏముందో చెప్పాలని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఒక శ్లోకం చెప్తాను, అర్థం చెప్తాను, ఆ తర్వాత దీని మీద వివరణ ఇస్తాను. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా చతిష్టత్ దశాంగుళం అనేది ఈ యొక్క శ్లోకం. ఈ శ్లోకము 10వ మండలము, 90వ సూక్తము, 1వ మంత్రం. పురుష అనే ఆయన 1000 శిరములు, 1000 నేత్రములు, 1000 పాదములు కలవాడు. ఆయన భూగోళమంతటా వ్యాపించి ఉన్నవాడు. తన 10 వేళ్ల వైశాల్యము భూమండలం కంటే ఎక్కువైనది. ఇది దాంట్లో ఆ యొక్క మునిగారు రాసింది. ఈయనకి 1000 శిరాలు ఉంటాయంట, 1000 నేత్రాలు, 1000 పాదములు ఉంటాయి. ఆయన 10,000
శాతం భూమి కంటే ఎక్కువ ఉంటుంది. అంటే అంత మహానుభావుడు సృష్టికర్త అంటున్నాడు. ఆయన ఎవరో మనం ఆలోచించుకుందాం. తర్వాత దీని వివరణ అంతా ఇస్తా. ఈ విక్రములు అంటే ఏంటి, పాదములు అంటే ఏంటి అనే వివరణ అంతా మీకు మరి ఈ చదివేసిన తర్వాత మంత్రాలు దీ వివరణలోకి. పురుష ఏ వేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానో యదన్నేనాతిరోహతి. ప్రస్తుతం ఉన్నది, మునుపుండనది, ఇక మీదట ఉండబోయేది అంతా కూడా ఆ శాశ్వతమైన పురుషుడే తప్ప మరెవరూ కారు. ఆయన తన నిజస్వరూపాన్ని విడిచిపెట్టి ఈ ప్రాపంచిక రూపంలో వచ్చినప్పటికీ ఆయన నిత్య జీవమునకు కూడా ప్రభువై ఉన్నారు అని. ఆయన నిజస్వరూపము విడిచిపెట్టి వచ్చినప్పటికీ కూడా ఆయన మరి నిత్య జీవానికి కూడా ప్రభు అయి ఉన్నాడు అని చెప్తున్నారు. ఆయన ఎవరో మనం పట్టుకోవాలి. ముందు అసలు శ్లోకం అది. ఏతావానస్య మహిమా అతో జాయాంచ పూరుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. పురుష యొక్క గొప్పతనం అంత దొడ్డది. ఇక్కడ చెప్పబడిన దానికంటే ఎక్కువైన మహిమ అయింది. ఆయన సృష్టించిన వారిలో 4వ వంతు భూమి మీద ఉన్నారు, మిగిలిన 3 వంతులు పరలోకములో అమరత్వములో నివసిస్తున్నారు. 1 వంతు భూమి మీద ఉంటే మిగతా 3 వంతులు పరలోకంలో దేవదూతల రూపంలో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆయన ఎవరో మనం వద్దాం తర్వాత. తస్మాద్విరాళ జాయత విరాజో అది పూరుష సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిం అధో పురః. ఆ మహాదేవు నుండి అవ్యక్త పరమాత్మ జన్మించాడు. ఆయన జన్మించగానే సృష్టముగా బయలుపరచబడినాడు. తదుపరి ఆయన భూమిని దృశ్యమైన లోకమతని కలగజేసినాడు. ఆయనే దేవ మనుష్య రూపము ధరించినాడు. ఒక ఆయనట ఆ దేవుడు అన్న ఆయన వచ్చాడట. ఆయన దేవుడు మనుష్య రూపం ధరించి వచ్చాడట. ఇది మన ఋగ్వేదంలో 10వ మండలం 90వ సూక్తం 5వ మంత్రం. ఇకపోతే తస్మాజ్జజ్ఞాత్ సర్వహుతః సంవృతం వృషతాజ్యం పశూంతాం చక్రే వాయవ్య నారాయణ్యాన్ గ్రామ్యాచయే అని ఉంది. అపరాధిగా తీర్చబడి బలి పశువుగా వధింపబడిన ఆ పురుషుని నుండి విశ్వమానవాళి కొరకును బలి నైవేద్యము అర్పించబడినది. ఆయన బలి నుండియే పెరుగు వెన్న మిశ్రమము పుట్టినది. ఆయన వలననే అడవి జంతువులు సాధు జంతువులు పుట్టినవి అని 8వ మంత్రంలో ఉంది. ఎవరు అనేది మనం ఆలోచిద్దాం. తస్మాత్ జజ్ఞాత్ సర్వహత రుచసామాని జజ్ఞరే ఛందాసి జిజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాదజాయతే. విశ్వమానవాళి విమోచన కొరకు బలిదానము చేయబడిన ఆ ఆది సంభూతునిలో నుండి దేవునికి స్తుతులు, మానవులలో సజ్జనత్వము ఉత్పన్నమైనది. ఆయనలో నుండి ఏ సంగీతము, ఆరాధన, సమర్పణ విధానాలు పుట్టును అని 9వ మంత్రంలో ఉంది. 8 మంత్రాలే నేను చదవదలుచుకున్నాను, అన్నీ అక్కర్లేదు. తర్వాత సప్తాస్యాసన్ పరిధయస్తి సప్త సమితకృత దేవాయ యజ్ఞం తన్వానా అబుధ్నన్ పురుషం పశుం. దేవతలు ప్రజాపతి ఆది రూపులు. వారు యజ్ఞము చేసినారు, అందు పురుష రూప పశువును కట్టినారు. అప్పుడు 7 పరిధులు 21 సమిధలు చేయబడినవి. ఇది 15వ మంత్రం. 16వ మంత్రం. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహ నాకం మహిమానః సహంచ యత్ర పూర్వే సాచా సంతి దేవా. దేవతలు యజ్ఞము చేసినప్పుడు యజ్ఞపురుషుడకు పురుషను ఆరాధించారు. అవియే ప్రథమ ధర్మములు. ఆ గనులు పరలోకవాసులైన పురాతన దేవతలు నివసించిన స్థలము పరలోకము అని 16వ మంత్రం. ఇవి దీంట్లో ఒక్క దేవుడు పలానా దేవుడు అని చెప్పట్ల, పురుష అనేటువంటి ఆయన ఉన్నాడు. పురుష సూక్తం అంటారు దీన్ని. ఈ మహాపురుషాన్న ఆయన్నే వాళ్ళు సృష్టికర్త అంటున్నారు. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే 1000 శిరస్సులు అంటే నిజంగా 1000 శిరస్సులు కాదు, కానీ 1000 శిరస్సులు అంటే కొలత లేని అపార జ్ఞాన సంపన్నుడు అనే భావం. అట్లా దేవుడు అట్లా మీరు ఆలోచించాలి. ఈ 1000 శిరస్సులు అంటే ఎంతో జ్ఞాన సంపన్నుడు ఆయన. దేవుడు సృష్టికర్త ఎంతో జ్ఞాన సంపన్నుడు అన్నట్లే. 1000 నేత్రం అంటే అన్నీ చూడగలిగిన వాడు.
అన్నీ చూసేవాడు. అంటే 1000 అంటే అంత ఎన్నన్నా చూడగలడు ఆయన, ఎన్నన్నా చూడగలడని, ఎంతైనా జ్ఞానం ఉందని. 1000 అంటే అర్థం అట్లా దేవుడు ఆ యొక్క వివరణ ఆయన ఇచ్చాడు. ఆయనకు అంత జ్ఞానవంతుడు, అంత చూడగలిగిన వాడు. మరి ప్రభు గురించి అయితే మనకు తెలిసిన దేంట్లో మనకి బైబిల్లో ఉంది. నతానియేల్ అన్న ఆయన పరిచయం చేసినప్పుడు ఫిలిప్పు, ఇగో ఈయన అంటే ఆయన అంటాడు, ఆయన చెట్టు కింద ఉండగానే నేను చూశాను అబ్బాయి అంటాడు యేసుప్రభు గారు. యేసుప్రభు వారు ఆ చెట్టు కింద ఉండగానే చూశానంటాడు. అంటే అర్థం ఏంటి? ముందే ఆయన చూడగలడు. అట్లా ఈ 1000 శిరస్సులు 1000 నేత్రాలు అంటే అట్లాంటి అర్థం అన్నమాట. అన్నీ చూడగలిగిన వాడు అని చెప్పి. 1000 పాదములు, 1000 పాదములు అంటే అపార శక్తి సంపన్నుడు అనే భావం. ఆయనకి విపరీతమైన శక్తి ఉంది అని చెప్పి. ఇక దాని మీద ఎన్నో యొక్క మన బైబిల్లో వచనాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సరిపోదు. కానీ ఆయనకి అంత శక్తి గలవాడు. ఆయన దేన్ని ఆదేశిస్తే అది, తుఫాను అవన్నీ కూడా ఆగిపోమంటే ఆగిపోయినాయి, నీళ్ళనే తుఫాను గద్దిస్తే ఆగిపోయినాయి, దెయ్యాలు పారిపోయినాయి. అంటే అంత శక్తి సంపన్నుడు అని చెప్పడం కోసం సృష్టికర్త అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంక వాళ్ళు ఆ యొక్క దెయ్యాలు విడిచిపెట్టి పోయేటప్పుడు అయితే అనేవాళ్ళు, నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయినాయి. దెయ్యాలకు తెలిసింది, నువ్వు దేవుని కుమారుడు బాబు, మా జోలికి రావద్దు, మా జోలికి పారిపోవటం జరుగుతుంది. ఇట్లా ఆయన సర్వశక్తివంతుడు. ఎవరు? ఆ సృష్టికర్త అయిన దేవుడు. ఇకపోతే విశ్వమంతటా ఉండేవాడు అని చెప్పి సర్వాంతర్యామి అన్నాడు. మరి ప్రపంచమంతా ఆయన పర్యవేక్షించి చూస్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది. ఆయన అరచేయి అంతరిక్షం కన్నా పెద్దది అని చెప్పి, ఆయన ధారాళమైనటువంటి ఆ యొక్క కృపా కలిగిన వాడని, సమస్తను ధారాళంగా దయచేసే దేవుడు అని చెప్పి ఆ యొక్క అరచేయి అంతరిక్షం కన్నా పెద్ద దాంట్లో వస్తుంది. ప్రస్తుతం ఉన్నది, మునుపున్నది, ఇక మీద ఉండపోయే అంతా ఆయనే అయిన వాడు పురుష అని ఉంది. అట్లాంటి వాడు ఈయనొక్కడే. ఆయన అంటాడు, మరణం యొక్క పాతాళపుల యొక్క తాళం చేయులు నా దగ్గరే ఉన్నాయ్యా అంటాడు. ఆయన తన నిజస్వరూపాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. కానీ ఆల్ఫా ఒమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేవాడిని నేనే, సర్వాధికారి దేవుడు నేనే అని చెప్పి ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చెప్పబడిన ఉపమానాలన్నీ ఆయనకి సంబంధించినవి. ఆయన తన నిజస్వరూపాన్ని విడిచి ఈ ప్రాపంచిక రూపంలోకి వచ్చినప్పటికీ యేసు తన దైవత్వం విడిచి నరునిగా వచ్చారని మనం అంటుంటాం. దీన్నే మానవుడుగా దేవుడుగా కూడా వచ్చాడని ఆ శ్లోకంలో ఉంది. 2 రకాలుగా కూడా నరుడుగాను వచ్చాడు, దేవుడుగాను ఉన్నాడు అని చెప్పి చెప్పడం. ఆయన పరలోకానికి కూడా ప్రభు అయి ఉంటాడని చెప్పి ఈ పురుషుల యొక్క సూత్రంలో ఉంది. ఈ మహాపురుషు యొక్క గొప్పతనం ఇక్కడ చెప్పబడిన దానికంటే ఇంకా ఎక్కువ అంతటి మహోన్నతుడు అని ఈ యొక్క వచనాల్లో ఉంది. ఇకపోతే మరి పైన దేవదూతలు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ కంటే మనుషుల కంటే ఎక్కువ, ఇంకా 3 అంతులు ఎక్కువగా దేవదూతలు ఉన్నట్టు ఈ దీంట్లో చెప్తుంది. కానీ బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారని చెప్పేటప్పటికి వేలాది దేవదూతలు ఉన్నారని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇంత అని మనకు తెలియదు, చాలామంది దేవదూతలు ఉన్నారని తెలుసు. యేసుప్రభు వారు పుట్టినప్పుడు దేవదూతలు వచ్చారు. అట్లా దేవదూతలు ఎంత సంఖ్య అని లేదు. కానీ ఈ యొక్క గ్రంథంలో పురుష అనే ఆయనకి ఇక్కడ కంటే భూమి మీద కంటే 3 రెట్లు ఎక్కువగా అక్కడ దేవదూతలు ఉన్నట్టు. కాబట్టి అది ఈ దేవుడికి సంబంధించింది అని చెప్పి మనం అనుకోవటానికి వీలుంది. ఈ రకంగా ఆయన దేవుడు అంటాకే అలాగే యజ్ఞ పశువు కూడా వచ్చాడనేది కూడా ఉంది. ఆ విషయాలు కూడా మనం చూడాలి. ఆయనకి దేవుడు అనే పేరు, యజ్ఞ పశువు కూడా వచ్చాడని ఆ యొక్క 15వ మంత్రంలో చెప్పాడు. ఏమంటాడంటే పురుషను బంధించి బలి ఇచ్చారని ఉంది. ఇప్పుడు మనం చదివిన దాంట్లో 8వ మంత్రంలో ఈ బలినే విశ్వమానవాళి కొరకు పాపపరిహార బలిగా చేశాడని ఉంది. ఈ బలి ఎవరు? ఈ బలి అయ్యింది ఎవరు? దేవుడు ఈ యొక్క విశ్వమానవాళి కొరకు ఈ పురుషాన్న ఆయన బలి అయిపోయారని చెప్పి, ఈ యొక్క పురుషాన్న ఆయన వధింపబడ్డాడని, ఈ యొక్క జగత్తుకు పునాది వేయబడక ముందే ఒకసారి వధింపబడ్డాడని ఈ యొక్క దీంట్లో ఉంది. ఇది బైబిల్ గ్రంథంలో దేవుడికి సంబంధించిందని యేసు ప్రభువారు ఈ భూమి మీద అవతరించక ముందే అక్కడ దేవదూతల చేత ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుడు ఒక పరిశోధించి ఆయన్ని ఆ యొక్క బలి నుంచి వచ్చిన తర్వాత ఆయన సృష్టిని నిర్మించేట్టు చేశాడు. కాబట్టి దానికి సంబంధించిన వచనాలన్నీ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజ రూపంలోకి వచ్చిన తర్వాత బలి అర్పించడమే కాక మొట్టమొదటగానే ఈ యొక్క బలి యాగము చేయగల సమర్థుడని నిరూపించబడిన తర్వాత
అక్కడ దేవతల చేత అక్కడ యజ్ఞం జరిపించబడిన తర్వాత వచ్చిన తర్వాత జగత్తు నిర్మాణం మొదలైందని బైబిల్ వచనంలో ఉంది. ఈ యొక్క వచనాల ద్వారా మనం చూస్తే ఈ పురుష అనేటువంటి ఆయన సృష్టికర్తగా చెప్పేటువంటి బిరుదులన్నీ కూడా ఈయనకి వర్తిస్తాయి. పోని ఈయన కాదండి ఆ ఇవే శిరస్సులు అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, ఇంకో అన్నారు, అది మా విష్ణుమూర్తి అనే ఇంకోటి అని అనవచ్చు. కానీ ఎక్కడ తప్పిపోతారంటే బలి అర్పింపబడింది ఎవరు? అక్కడ ముందు బలి అర్పింపబడాలి, ఇక్కడికి రావాలి, ఇక్కడ సృష్టించేయాలి. అదే ఎవరిని జనించు అనే పద్యం పాతన గారు రాశారంటే ఈ సృష్టి నిర్మాణం ఎవరితో జరిగిందో వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన్నే ప్రార్థిస్తా అన్నాడు ఆయన. ఈ సృష్టి నిర్మాణం ఎవరితో జరిగిందట? ఈ పురుష అన్న వ్యక్తితో జరిగిందట. ఎట్లా? ముందుగా అక్కడ దేవతల చేత ఒక యజ్ఞం చేయించి యెహోవా దేవుడు ఆయన్ని పరిశోధించి ఈ యొక్క శిలువయాగం చేయడానికి సమర్థుడు అనిపించిన తర్వాత ఆయన్ని భూమి మీదకు పంపిన తర్వాత ఆయన సృష్టిని చేశాడు. ఆయన పరిశోధన అయిన తర్వాత సృష్టి కార్యక్రమంతో నిర్వహించాడు. ఆ తర్వాత మానవ రూపంలో వచ్చాడు. వచ్చి ఈ యొక్క శిలువయాగం అంతా చేసి ప్రపంచ మానవాళికి ఈ యొక్క విమోచన ధ్యానం ఇచ్చాడు. ఈ మాటలు ఇంకా ఏ దేవుడికైనా చెందుతాయా అని ఆలోచించుకుంటే ఎవ్వరికీ చెందవు. ఈ బలి యజ్ఞం అనేది ప్రధానం. వేదాల నిండా ఇదే ఉంది. దేవుడు అన్న ఆయన సృష్టికర్త తన కుమారుడిని బలియజ్ఞం చేయిస్తాడు. ఇక్కడ సృష్టి నిర్మాణానికి ముందే ఒకసారి జరిగింది. ఆ వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన నరరూపంలో వచ్చిన తర్వాత ఇక్కడ జరిగింది. ఈ రెండు ఏ దేవుడికైనా చెందుతాయా ఈ వేదాల్లో చెప్పబడిన మాటలు అని చెప్తే ఇది ఈయనక తప్ప ఇంకెవరికి చెందదు అని చెప్తారు. అది ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంది అనే మాటలు మనం చూడాలి. 1 పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాలు ఏమని అంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను, కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలంలో యందు ఆయన ప్రత్యక్షపడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షను దేవుని యందు ఉంచబడి ఉన్నవి అని చెప్పి పేతురు గారి ద్వారా దేవుడు రాయించడం జరిగింది. జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడిపోయాడు శిలువ యాగం చేయటానికి అని చెప్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 13:8 ఏం చెప్తున్నారంటే భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగానికి నమస్కారం చేస్తారు అన్నాడు. ఈ జగదుత్పత్తికి ముందే వధింపబడినటువంటి ఆ గొర్రె పిల్ల జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళంతా కూడా ఆ సాతాను వైపుకి పోతారు అని చెప్తాడు. అంటే జగత్తు ఉత్పత్తికి ముందే ఈ గొర్రె పిల్ల మరి ఒకసారి వధింపబడటం, అది పరీక్షకు నిలబడటం జరిగింది అని దీన్ని బట్టి చెప్తున్నాం. ఆ తర్వాత యెషయా గ్రంథం 28:16 చెప్పాడు, ప్రభువుకు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడు అని యెషయా గ్రంథం 28:16. ఈ పునాది రాయి అనేది ఈయన ఎప్పుడు జరిగిందట? పునాదిగా రాతిని వేసినవాడు నేనే, అది స్థిరమైన పునాది అయి మూలరాయి అయి ఉన్నది, పరిశోధింపబడింది. ఒకసారి పరిశోధింపబడటానికే అక్కడ దేవతలతోట ఆ యొక్క యజ్ఞం జరిపించాడు. పరిశోధింపబడిన రాయి అని రాస్తున్నాడు. ఎందుకు అంటే ఒకసారి పరిశోధింపబడిందని ఈ యొక్క వేదాల్లో చెప్పబడింది. ముందుగానే ఈ యొక్క పురుష అనేటువంటి సృష్టికర్త ఒకసారి అక్కడ యజ్ఞ రూపంలో పరిశోధింపబడ్డాడు, మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది. కాబట్టి ఈ పరిశోధింపబడిన రాయి ఇదే అబ్బాయి అని చెప్పి యెషయా గారి ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. సృష్టికి ముందే ఈయన పరిశోధింపబడ్డాడు. ఈ శిలువయాగం ఈయన తట్టుకోగలడు, ఈయన చేయగలడని అక్కడ నిర్ధారణ అయిపోయిన తర్వాతే ఆయన్ని పంపడం జరిగింది. ఈ మాటే ఇది పరిశోధింపబడిన రాయి అన్నాడు. ఒకసారి అక్కడ జరిగింది అని అంటాకి ఇది ఆధారం. జగదుత్పత్తి మొదలుకొని ఆ యొక్క జగదుత్పత్తి ముందే ఉన్నవాడు ఈయన అని మరి ఈ వచనాల్లో తెలుస్తుంది. కాబట్టి ఈ గ్రంథంలో రాయబడినటువంటి వేదాల్లో రాయబడినటువంటి ఆ యొక్క పురుష అనేటువంటి వ్యక్తి, ఆ సృష్టికర్త అనే వ్యక్తి యేసు ప్రభువే అని నిర్ధారణ అవుతుంది. పోనీ ఈయన కాదు అంటే పోనీ ఇంకెవరు? ఈ అసలు యజ్ఞం అనేది ఒక త్యాగం అనేది, ఒక బలి అనేది చేయాలి ఒక దేవుడు. ఏ దేవుడైనా ఈ బలి చేశారా? ఈ యొక్క వేదాల్లో చెప్పబడినటువంటి
ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయి అంటే ఆయనకి వర్తిస్తాయి, సృష్టికర్త అయిన దేవుడికి వర్తిస్తాయని మనం అర్థం చేసుకోవటం జరుగుతుంది. దీనికి ఎట్లా ఉదాహరణకి చెప్పాలంటే, నేను బాప్తిజం తీసుకోవాలా, ఇంకా చర్చికి వెళ్తాం మొదలుపెట్టా. దేవుడు నాకు దర్శనంలో బైబిల్ ఇచ్చేసాడు. ఒకసారి తెల్లటి వస్త్రాలు ధరించుకుని ఒక ఆయన వచ్చి, మీరు రిటైర్ అయిన తర్వాత మీకు ఇది సరైన మార్గం అని బైబిల్ గ్రంథం ఇచ్చేసాడు. ఒక దర్శనంలో తెల్ల చొక్కా తొడిగేశాడు. ఏంటి నాకు తెల్ల చొక్కా ఉందంటే, ఓహో ఆయన తెల్ల చొక్కా తొడిగాడుగా అంటున్నాను. నేను బాప్తిజం తీసుకోవాలా వద్దా ఆలోచిస్తూ ఉన్నా. చర్చికి అయితే వెళ్తున్నా. ఆ రోజుల్లో బాప్తిజం తీసుకోవాలి 3 దర్శనాలు చూపించాడు దేవుడు. ఆ దర్శనాలు చూస్తూ ఉంటే, మామూలుగా వ్యక్తిగతంగా మనం చూస్తూ ఉంటే, ఏంటి ఈ దర్శనాల్లో ఈ అర్థం ఉందా అని మనం అనుకుంటాం. ఈ దర్శనాల్లో ఈ అర్థం ఉందా అనుకుంటాం. ఆ దర్శనాలు మీకు చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. 8వ దర్శనం 2012 సెప్టెంబర్లో, నేను ఆ బాప్తిజం తీసుకుంది అక్టోబర్లో, ఆ సంవత్సరం అక్టోబరు 28 తీసుకున్నా. ఇంకా నెల పైనే ఉంటుంది. ఆ ముందు చూపిస్తున్నాడు. ఈ రోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఒక్క పెద్ద జల ప్రవాహం వచ్చింది. వాగులు వంకలు పొంగి మెట్టలు కరిగి ప్రవహిస్తున్నాయి. కొద్దిసేపట్లో అంత జలమయమైపోయింది. అయితే ఆ జల ప్రవాహం మధ్యలో ఒక ఏనుగు రూపంలో ఉన్న ఒక ఆయన, చూచారా, ఎంత ప్రవాహంలో కూడా నేను స్థిరంగా ఉన్నాను, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నేను మోషేను యాకోబును అని అంటున్నాడు. నేను ఆ స్థిరత్వం చూసి అన్నీ కొట్టుకుపోతున్నా, ఈయనకి ఏమి కావట్లేదేంటని ఆశ్చర్యంగా చూస్తున్నా. ఇంతలో మెలకు వచ్చింది. ఈ కళ ద్వారా దేవుని హస్తం తోడుగొన్న వారు ఎంత ప్రమాదంలోంచైనా రక్షింపబడతారని దేవుడు నాకు బోధించినట్లు, ఆ నిర్ధారణ కోసం నేను బాప్తిజం తీసుకోవాల్సి ఉంటుందని నేను గ్రహించేటట్లు ఇది చూపబడింది అని రాసుకున్నా. ఇదేంటంటే మీకు కనిపించింది పెద్ద ఏనుగు రూపంలో ఉన్నటువంటిది ఇది కదా అని దేవుడు అంటారు ఏంటంటే మనం ఏం చెప్తాం? అట్లా మనం తెలుసుకోవటం, ఇంత బలవంతుడైన దేవుడిని నేను, వాగులు వంకలు అన్నీ కొట్టుకుపోతుంది, నా కళ్ళ ముందు కనపడుతుంది, ఆయనకి ఏమవట్లా ఏంటి అన్నీ కొట్టుకుపోతే ఈయన కొట్టుకుపోవడేంటి అని అనుకున్నా. ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని నేను గ్రహించాడు. మరి దాన్ని అట్లా అన్వయించుకోకుండా అదేదో ఏనుగు కళ్ళలోకి వచ్చింది మీకు దేవుడు కాదు అని అంటే మనం ఏం చేస్తాం? అట్లాగే 1000 శిరస్సులు కలిగిన వాడు, 1000 పదములు కాడు, 1000 చేతులు కలిగిన వాడు అంటే ఈ ప్రపంచాన్నంతటినీ పరివేష్టించుతున్నటువంటి దేవుడు అని అర్థం తప్ప నిజంగా 1000 శిరస్సులు, నిజంగా 1000 ఇవి ఉంటాయని కాదు. అట్లాగే ఇక్కడ ఆయన నేను శక్తివంతుణ్ణి, దేవుని తట్టుకోగలను అని ఆయన మనకి చెప్పడం గురించి. అలాగే ఆ యొక్క ఎట్లాగ సందర్భం వచ్చింది, 3 దర్శనాలు వచ్చిన బాప్తిజం గురించి. నాకు ఏ దేవుడు ఇంత కష్టపడి చూపిస్తాడండి? నేనెవరిని, ఒక అన్యజనుణ్ణి, అప్పుడప్పుడే దానికి వెళ్తా ఉన్నా చర్చికి. దేవుడు ఎంత కష్టపడుతున్నాడు బాప్తిజం తీసుకోవటానికి, వెనక ముందు ఆడుతుంటే నేను ఇంకా ఈయన సృష్టికర్తో కాదో పొరపాటున వచ్చేసామో ఏంటో ఇక్కడికి బాప్తిజం తీసుకోవాలా వద్దా ఆలోచించుకుంటున్నా. నేను నిజంగా సృష్టికర్త ఇంకెవరన్నా ఉన్నారేమో అనుకుంటా ఉన్నా ఆ రోజుల్లో. మరి అంతకంటే ముందే 8/7/2012, అంతకంటే ముందే 2 నెలల ముందు వచ్చేసింది. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఎలా కలిగింది. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు మాట్లాడతాడు, ఇలా మాట్లాడతాడు అని అందరికీ తెలియాలి. అందరికీ ఇటువంటి అదృష్టం దక్కదు. కొంతమందికే ఇటువంటి అదృష్టాలు ఇట్లా దేవుడు మాట్లాడటం, దర్శనాలు చూపిస్తాం జరుగుతుంది. కాబట్టి ఇది చెప్పకుండా దాచడానికి వీలైనవి కావు. దేవుడు ఎట్లా మాట్లాడేస్తున్నాడు. నేను రాత్రి కళ్ళలో దర్శనం, నేను ఒక్కడనే కాలినడకన ఒక వంతెన పై నుండి వెళుతున్నా. ఆ వంతెన కేసర బ్రిడ్జ్, విజయవాడ దగ్గర ఉండే కేసర బ్రిడ్జ్ కంటే పెద్దగా ఉంది. ఎత్తుగా ఉండగా అడుగున బాగా వెడల్పైన నది ఒకటి పారుతుంది. వంతెన పై నుండి చూస్తుంటే కింద నీళ్లు 2-3 తాళ లోతులో కింద భాగంలో ప్రవహిస్తున్నాయి. ఆ వంతెనకు పక్కన రైలింగ్స్ లేవు. ఆ వంతెనపై నడుచుకుంటూ ఏదో జాస్తో పక్కగా నడుస్తున్నా. నేను తేరుకుని చూసి అయ్యో ఇంత పక్కగా నడుస్తున్నానేంటి, కళ్ళు తిరిగి నీళ్ళలో పడిపోతే ఇంకేమైనా ఉందా అనుకుంటూ కొంచెం వంతెన మధ్యకు వచ్చి నడుస్తున్నా. ఎదురుగా 2-3 కుర్రవాళ్ళు ప్యాంటు చొక్కాలతో ఉన్నారు. వాళ్ళు వంతెనకు పక్కగా నడుస్తుంటే వాళ్ళకు బొత్తిగా భయం లేకుండా పోయింది అని నేను అనుకుంటున్నా. అందులో ఒక ఆయన నా కళ్ళ ముందే ఈత కొట్టాకి దూకినట్టు నదిలోకి దూకేశాడు. కానీ అతనికి ఏమి కాటలా. ఏంటి ఈయనకి ఏం కాలేదు, 2-3 తాళ్ళ ఎత్తు నుంచి దూకేశాడు ఈ పిల్లాడు, ఏం కాలేదంటే నేను చూస్తే, ఎందుకంటే ఆయన పడిన చోట నదిలో పెద్ద రబ్బరు బోటు పెట్టబడి ఉంది. అక్కడ నీళ్లు కూడా మోకాళ్ళలోతు మాత్రం. అతడు రబ్బర్ బోట్లో పడి ఆ నీళ్ళలో దిగి కేరింతలు కొడతా ఉన్నాడు.
అడుగున ఉన్న ఇసుక కూడా నాకు కనపడుతుంది పైనుంచి, అంటే అంత లోతుతో. అప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను, అంత ఎత్తులోంచి దూకిన అడుగున రబ్బర్ పోటు ఏర్పాటు చేయబడి ఉంది, అలాగే నీళ్లు అక్కడ లోతు లేకుండా ఏర్పాటు చేయి ఉంది, అందుకే ఆ పిల్లాడికి ఏం ప్రమాదం కలవట్లా అని అనుకుంటున్నా మెళుకు వచ్చింది. ఈ కళ ద్వారా నన్ను బాప్తిజం తీసుకోమని దేవుడు ఆదేశించినట్లు గ్రహించా. అర్థమైంది, నీళ్లు అక్కడ బాప్తిజం తీసుకుంటే ఏమైపోద్దా అంటే దేవుడు ఆ ఏర్పాటు చేసి ఉంచుతాడు. ఎవరైతే యేసు ప్రభువును నమ్మి ఉన్నారో ఆ కుర్రాడు దిగితే పడిపోతే మామూలు అయితే చచ్చిపోవాలి, కానీ రబ్బరపోటు నీళ్లు లేకుండా ఏర్పాటు అన్నీ ఒక ఆయన చేశాడు. కాబట్టి నీకెందుకయ్యా భయము బాప్తిజం తీసుకోవటానికి, నేనుండగా అని నాకు చెప్పినట్టుగా అర్థమైంది. అది అట్లాగే సమయం అవుతుంది, ఇంకొకటి కూడా ఉంది. అది కూడా మీకు ఎందుకంటే దేవుడు ఎంత కష్టపడి ఇన్ని దర్శనాలు చూపించవలసిన అవసరం ఏమిటండి ఈ అర్భకుడికి? ఇన్ని దర్శనాలు చెప్పి నేను ఉన్నానయ్యా నీకేం భయం లేదని. ఇంకో దర్శనం కూడా ఉంది, అది తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్తాను. ఎందుకంటే ఎంత కష్టపడి నన్ను వెలువ పెట్టి కొన్నాడు ఆయన. ఇదిగో నేనున్నా, నీకేం భయం లేదు బాప్తిజం తీసుకొని 3 దర్శనాలు చూపించాడు. వెంటనే అప్పుడు నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది. అట్లా దేవుడు ప్రతి క్షణము నా యందు దయ చూపిస్తూ ఆ యొక్క జరిగే క్రమంలో ఆయన నా ఏర్పాటు, ఇది అబ్బాయి నువ్వు ఈ పని చేయాలి అని అనేక దర్శనాలు, 100కు పైగా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను ఈ దర్శనం అంటే, దర్శనాలంటే ఇట్లా ఉంటాయి, దాన్ని మనం అన్వయం చేసుకోవాలి. 1000 శిరస్సులు 1000 కళ్ళు అనగానే ఏదో కాదు. ఇది అన్నిటికంటే ఫస్ట్ పాయింట్, బలియాగం ఈ సృష్టికి నిర్మాణంగా ముందు చేసిన ఆయన ఎవరు, వచ్చి సృష్టిని నిర్మించిన ఆయన ఎవరు, అతను నరరూపంలో వచ్చి మళ్ళీ యాగమైన వారు ఎవరు, ఎక్కడైనా తేట తెల్లంగా మీకు తెలిస్తే పోయి ఆయన సృష్టికర్త అనవచ్చు, ఆయన పురుష అనేటువంటి ఆయన సృష్టికర్త అనవచ్చు. కానీ ఇక్కడ జరిగినది ఏంటంటే, ఈ జరిగినవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు జరిపించినవే. యెహోవా దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ క్రమం అంతా నడిపించాడు. సృష్టికర్త ఆయన ఈ పురుష సూక్తంలో ఉన్నటువంటి ఆయన ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడే తప్ప ఇంకొకళ్ళు కాదు అని రుజువు అవుతా ఉంది. దీన్ని చూసి దీంట్లో అన్ని క్లియర్గా లేవుగా, యేసు ప్రభు అనే ఎట్లా అనుకోవాలి అని అంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు నాకు వచ్చిన ఈ దర్శనంలో క్లియర్గా దేవుడు యేసు ప్రభు రూపంలో కనిపించి ఏమైనా మాట్లాడాడు అంటే మనం ఏం చెప్తాం? అట్లా ఉంటాయి, మనం అన్వయం చేసుకోవాలి. ఇట్లా ఉంటాయి దర్శనాలు. కాబట్టి ఆ మునులకి ఇట్లా చూపించాడు అంతే. దాన్ని బేస్ బట్టి మనం ఆలోచించుకోవాలి. మునులకి ఆయన ఎలా పరిచయపరుచుకున్నాడు అంటే, ఇది సర్వాంతర్యామి, సృష్టినంతలో పరివేష్టించేవాడిని, పరిభ్రమించేవాడిని, అన్నీ చూచేవాడిని అని చెప్పే విధానానికి 1000 కళ్ళు 1000 శిరస్సులు 1000 పాదాలు అని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ దేవుడే ఈ యొక్క వేద గ్రంథాల్లో ఈ మాటలు బయలుపరిచి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడని నిర్ధారించుకుందాం. మరి ఈ యొక్క ఎపిసోడ్ ఎంతటితో ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. ప్రభువా, కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ఈ 158వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు. మీరే తండ్రి నా నోటి ద్వారా మాట్లాడి బిడ్డలకు అర్థమయ్యే విధంగా కూడా మీరు చేసినందుకు స్తోత్రాలు. మరి ఈ యొక్క తెలిసినటువంటి మాటల ద్వారా వారు జ్ఞానవంతులై వారి చుట్టూ అంధకారంలో ఉన్నటువంటి అనేక మందిని వెలిగించడానికి మీరు సహాయం చేయండి. అంతేకాకుండా వారిని దీవించండి. అలాగే పరిచయం ఇక ముందు కూడా దీవించండి. నన్ను ఆ పరిచయం కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.